హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల తాతయ్య కాలం లాంటి పిట్టు ఎంతో హెల్దీ రెసిపీ అయిన బియ్యం పిట్టును ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. అందరూ చేస్తారు, కానీ నేను చెప్పే ఈ ప్రాసెస్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. అవి చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బియ్యం పిట్టును పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ బియ్యం తీసుకోండి. నాకు 1 కప్పు క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి 1 కప్పు దాకా నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను. నీళ్లు పోసి వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టి తీసుకోవాలి. ఇలా కాకుండా డైరెక్ట్గా బియ్యం మిక్సర్లో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నానబెట్టి చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బియ్యంను శుభ్రంగా కడిగేసి నీళ్లు వేసి ఒక 3-4 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యం తీసుకోవడం వలన మనకు పిట్ట అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 4 గంటల తర్వాత ఈ బియ్యంను ఒకసారి కడిగి నీళ్ళంతా వంపేసుకొని ఇలా ఒక జల్లెడలో ఉంచితే ఉన్న కొంచెం నీళ్ళు కూడా మొత్తం డ్రైన్ అయిపోతాయి. ఇలా నీళ్ళన్నీ బాగా డ్రైన్ అయ్యాక మాత్రమే మనం మిక్సర్లో వేసుకోవాలండి, లేదంటే పిండి అనేది మనకి తడిగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సర్లో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం పిట్టు పొడి పొడిగా ముద్ద అవ్వకుండా ఉండాలి అంటే ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా పట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఏవైనా ఉండల్లాగా ఉంటే మొత్తం అంతా చేత్తో ఒకసారి బాగా కలుపుకోండి. అస్సలు ఉండలు లేకుండా చూసుకోవాలి. మనం తడి బియ్యంని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనకు ఉండే చుడితే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. ఇలా ఉంటే సరిపోతుంది. అదే మీరు పొడిపిండి కలిపితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని సగం వరకు నీళ్లు వేసుకోండి. ఒక పల్చడి క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని ఒకసారి నీళ్ళల్లో డిప్ చేసి దానికి కట్టుకోవాలి. గిన్నె కాస్త వెడల్పుగా ఉండాలి, క్లాత్ కూడా పల్చగా ఉండాలి. ఇప్పుడు ఒక తాడు తీసుకొని ఆ క్లాత్ని గిన్నెకు ఇలా కట్టుకోవాలి. ఒకసారి పైనుండి క్లాత్ని మెల్లగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేయడం వలన కొంచెం లూజ్ అవుతుంది. ఇలా ప్రెస్ చేయడం వల్ల లూజ్ అవుతుంది కదా, అప్పుడు పిండి అనేది బయట సైడ్స్ అంటే పడిపోకుండా లోపలే అలా ఉంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుందాము. ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన పిట్ అనేది అన్ని వైపులా ఆవిరి తగిలి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నాక మనకి ఎక్స్ట్రా క్లాత్ మిగిలిపోయింది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్తో దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దీనికి కరెక్ట్గా సరిపోయే మూతను తీసుకొని కాస్త లోతుగా ఉండేటటువంటి గిన్నె తీసుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 నుండి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం ఇందులోకి కొబ్బరి పౌడర్ని తయారు చేసుకుందాము. ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాము. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే మీరు అవి తీసుకోండి. అలాగే 2-3 యాలకులు వేసి మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిట్టు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మూత తీసేసి మెల్లగా క్లాత్ అనేది రిమూవ్ చేశాక ఒక స్పూన్ తీసుకొని సెంటర్ నుండి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ఉడికినట్లు తెలుస్తుంది. పైన అయితే ఉడికిపోతుందండి, కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు కలర్ మారి కొంచెం మెత్తగా తగిలితే కనుక మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. పిట్టు మనకి ఉడకడానికి ఒక 20 నుండి 20 నిమిషాల పాటు పడుతుంది. 20 మినిట్స్కి కుక్ అవ్వకపోతే మనం క్లాత్ అనేది ఇంకా పల్చగా తీసుకోవాలి. ఇన్కేస్ మనం పల్చని క్లాత్ తీసుకోకపోతే కనుక మనకి ఎక్కువ టైం పడుతుంది కుక్ అవ్వడానికి. 25 నిమిషాల తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుందాము. ఇప్పుడు ఇలా ఉడికిన పిట్టను కాస్త వేడి మీదే మనం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ పిట్టను వేసుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మెత్తగా తురుము తీసుకోండి. కాస్త స్వీట్ ఎక్కువగా తినాలి అనుకునేవారు మాత్రం కొంచెం ఎక్కువగానే తీసుకోండి. అలాగే మిక్సీ పెట్టి పట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసి రెండు బాగా పిట్టలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి. అప్పుడే పిట్టు మనకి బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి.
నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా అలా తినేయచ్చు. నెయ్యి యాడ్ చేస్తే ఇలా లడ్డూలాగా చేసి కూడా పిల్లలకి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, చాలా బలం కూడా. అలాగే రాగి పిండి పిట్టు, జొన్న పిండి పిట్టు కూడా చేసుకోవచ్చు. ఈ పిట్టును మనం పిల్లలకి ఇస్తే కనుక చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మోకాలు నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రోజుకు ఒక లడ్డు విధంగా తిన్నా, లేదంటే డైరెక్ట్గా ఇలా పౌడర్ లాగా తీసుకున్నా సరే చాలా మంచిదండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.